9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. అలాగే ధనుర్లగ్నంలో పుట్టినవారు, మూల నక్షత్రంలో పుట్టినవారు, అలాగే మాత్రం పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినవారు వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, కుటుంబ బలం, రాజకీయ రంగం, కళారంగం, పర్సనల్ లైఫ్, ప్రేమ విషయం, వశీకరణ శక్తి, యోగ బలం, అనుకున్న కోరిక, ఫలించిన కార్యం, వ్యవసాయ రంగం ఎలా ఉందో చూద్దామండి. 2 గవ్వలు పడ్డాయండి. చంద్రమహారదశ జాతకం ముఖ్యంగా మాత్రం వ్యవసాయ రంగంలో కలిసి వస్తుంది వీరి జాతకానికి, విద్యారంగంలో కలిసి వస్తుంది. అలాగే నీటి వ్యాపారం చేస్తున్న వారు కలిసి వస్తుంది. నీటి వ్యాపారం అంటే వట్టి నీళ్ళనే కాదండి, ఇప్పుడు నీళ్లు కలపకుండా ఏ వస్తువులు తయారు చేయట్లేదు కాబట్టి కూల్ డ్రింక్స్ రంగం కావచ్చు, అలాగే మాత్రం జ్యూస్ కావచ్చు, అలాంటి వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హోటల్ ఫీల్డ్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి మాత్రం చూడాలంటే మాత్రం జనరల్ స్టోర్ కావచ్చు, వ్యాపార స్థలం ఏదైనా కావచ్చు, రకరకాల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చంద్రమహారదశలో పుట్టినవారి, అలాగే మాత్రం ధనుర్లగ్నంలో పుట్టినవారు, అలాగే మూల నక్షత్రంలో పుట్టినవారు చాలా శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి. మూల నక్షత్రానికి అధిపతి మాత్రం కేతు మహారదశ జాతకానికి చంద్రుడు కేతుడు కలయిక మాత్రం చాలా శుభకరం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా పంచాంగ శాస్త్ర ప్రకారం వీరికి గ్రహాలు బాగా లేకున్నా గవ్వల శాస్త్ర ప్రకారం గ్రహబలం మంచి ఉంది కాబట్టి చాలా వరకు వీరి మీద ఉన్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. యువకులు అయినా సరే, పెద్దవారైనా సరే ఈ రాశివారు సామాన్యంగా మానసిక ఒత్తిడి ఉండదు, కానీ మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం అయితే మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. ఉన్నా సరే తట్టుకుని నిలబడే శక్తి ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మనోవ్యాధికి మందు లేదు కాబట్టి చాలా ఏదైనా సరే మాత్రం అంతా మనం మంచిగా అనుకుంటే చాలా మంచిది రాశివారు. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు కానీ లేదా గృహ ప్రయత్నాలు కానీ రుణ ప్రయత్నాలు చేస్తున్న వారు 1కి 4 సార్లు ఆలోచించడం మంచిదండి. అలాగే కుటుంబ తగాదాలు, చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం రీత్యా ఇబ్బందులు కలగటం ఇవి కూడా తొలగిపోయే అవకాశం ఉందండి. సంతానం కలగకపోవటం, సంతానం కలిగిన తర్వాత ఇబ్బంది రావటం, సంతానం ఇబ్బంది పెట్టడం, పెద్దగా ఉన్నవారు, వయసులో పెద్దగా ఉన్నవారు అంటే సంతానం కొద్దిగా ఎదిగిన వారు, టీనేజ్ వయసులో ఉన్నవారు ఇబ్బందులు పెడుతున్నవారు కూడా ఇబ్బందులు వస్తాయి. వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది రాశి వారికి. రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వారికి అద్భుతమైన యోగం ఉన్నది. వారి జాతక బలానికి అష్టలక్ష్మి దేవతల్ని పూజ చేయాలండి. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా పాండురంగ స్వామికి పూజ చేయాలండి, చాలా మంచిది.